పవన్ కళ్యాణ్ సినిమా ప్రచారం చేస్తారా? ఆడియో ఫంక్షన్లు, ఇంటర్వ్యూలు ఉంటాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా రిలీజ్ కాకపోతున్న హరిహర వీరమల్లు చుట్టూ ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ఫ్యాన్స్ లో ఉన్నాయి. ఇంతకీ పవన్ ఏం చేయబోతున్నారు? డీటెయిల్స్ చూసే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్. పవన్ కళ్యాణ్ సినిమాల్లో రీ ఎంట్రీ చూడబోతున్నామా? రీ ఎంట్రీ అంటే మళ్ళీ రావడం కాకపోయినా దాదాపు 2.5 ఏళ్ల గ్యాప్ తర్వాత పవన్ తెర మీద కనిపించబోతున్నారు. ఎన్నో అంచనాలతో హరిహర వీరమల్లు మే 9న రిలీజ్ అవుతోంది. 2023లోనే రావాల్సిన ఈ సినిమా పవన్ పొలిటికల్ షెడ్యూల్ కారణంగా ఇప్పుడు విడుదలవుతోంది. పాన్ ఇండియా మూవీగా హరిహర వీరమల్లు, చావా లాంటి సినిమాల సక్సెస్ తర్వాత హరిహరపై అంచనాలు. పవన్ సినిమా హిస్టరీ కాకపోయినా చారిత్రక నేపథ్యమే. పవన్ సినిమాలకు చాలా గ్యాప్ వస్తోంది. ఇంతకు ముందే కమిట్ అయిన సినిమాలు కంప్లీట్ చేస్తానని మాత్రమే చెప్పినా కంటిన్యూస్ గా రిలీజ్లు ఉండడం ఖాయంగా కనిపిస్తోంది. ఎందుకంటే హరిహర 2 భాగాలుగా ఉంటుంది. ఆ తర్వాత భగత్ సింగ్ ఉంది, దాంతో పాటు ఓజీ కూడా వస్తోంది. అంటే వచ్చే 3-4 ఏళ్లలో 4 సినిమాలు ఖచ్చితంగా ఉంటాయన్నమాటే. సినిమా ప్రమోషన్స్ లో పవన్ పాల్గొంటారా? ఇంటర్వ్యూలు ఇస్తారా? తమ సినిమాకు అలాంటివి అవసరం లేదని అనుకుంటారా? పవన్ రాజకీయంగా బిజీ అయిన తర్వాత భీమ్లా నాయక్, బ్రో లాంటి సినిమాలు వచ్చాయి. భీమ్లా నాయక్ అయితే అప్పటి ప్రభుత్వం తమను నిర్బంధించాలని, అడ్డుకోవాలని చూస్తోందనే ప్రచారంతో యాక్టివ్ అయిపోయింది. అందుకే ప్రత్యేకంగా ప్రచారం అవసరం లేకుండానే పోయింది. బ్రోలో సాయి తేజ్ ఉన్నాడు కాబట్టి తాను ప్రచారం చేశాడు. హరిహర ప్రచారం సంగతి ఏంటి? మొదలైనప్పటి నుంచి హరిహరకు అనేక అడ్డంకులు. మధ్యలోనే తప్పుకున్న డైరెక్టర్ క్రిష్, ఏఎం రత్నం కొడుకు జ్యోతికృష్ణ డైరెక్షన్ తో మళ్ళీ పట్టాల మీదకి. హరిహర వీరమల్లు ఇలాంటి అడ్డంకులు దాటిన తర్వాత అందులోనూ సెట్స్ మీదకి ఏళ్ల తరబడి ఉన్నాం. ఖర్చులు బాగా పెరిగి ఉంటాయి. రికవరీ భారీగా చేయాల్సి ఉంటుంది. మరి పవన్ ఏం చేస్తారు? క్రేజ్ ని నమ్మి ప్రచారం చేయకుండానే విడుదల చేస్తారా, లేదంటే జాగ్రత్తలు తీసుకుంటారా అనేది అసలు పాయింట్. మీరేమంటారు? పవన్ ప్రచారానికి వస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్.